అంటే నాకు ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం ఆమె అంటే. అంటే నేను రీసెంట్గా ఒక అమ్మాయిని చూసిన. అమ్మాయి నాకు నచ్చింది. కానీ అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది. అది పోయింది. కానీ ఎందుకు నాకు అమ్మాయి నచ్చింది, ఏమున్నాయి ఆమె లోపల క్వాలిటీస్ అంటే కొన్ని మధుబాల గారి క్వాలిటీస్ నాకు ఆమె లోపల చూసి అట్లా కనెక్ట్ అయినా నేను. అంటే ఆ కళ్ళు కానీ, ఆ ఫేస్ కొద్దిగా వైడ్గా ఉన్నట్టు ఉండి వొవెల్గా ఉండటము, కొద్దిగా స్మైల్, ఇదంతా చూసి అంటే అంత ఇష్టం నాకు మధుబాల గారు అంటే. ఆమె లేకపోవడం అనేది బ్యాడ్ లక్. అంటే గొప్ప గొప్ప స్టార్స్ అనేటివి, ఆకాశం నుంచి స్టార్స్ అనేటివి కొన్ని పర్పస్ పైన వస్తాయి. అవి ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిన వెంటనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి. గొప్ప గొప్ప వాళ్ళ జీవితంలో మనం చూస్తాం కదా, అతి తక్కువ వయసులోనే వాళ్ళు బాడీని వేకేట్ చేసి వెళ్ళిపోతారు. ద హిమాలయన్ మాస్టర్స్, లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్లో ఏమంటారంటే, ఏదైనా ఒక పర్టికులర్ పర్పస్ తోటి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న డిజైర్ ఉంటుంది. ఆ డిజైన్ ఫుల్ఫిల్మెంట్ అంటే గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళంతా కారణ జన్ములు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డిజైర్ ఏదైనా మిగిలిపోతే మళ్ళీ తీసుకొని ఆ పర్టికులర్ ఆ రోల్ని మాత్రమే ప్లే చేసి వెళ్ళిపోవడానికి వస్తారు. నాకు తెలిసి మధుబాల గారు ఒక గ్రేట్ అంటే గ్రేట్. ఆమె అంటే ఒక సోల్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుంది ఆమె. అంటే పాత్రకి ఆమె ఆత్మని జోడించి చేస్తుంది యాక్టింగ్. ఆమె సినిమాలు నేను ఎక్కువ చూడలేదు, ఒక 3-4 ఫిలిమ్స్ చూసిన. కానీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్. గురించే ఆమె గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకో. చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం చెప్తే ఎవరైనా వెళ్ళి చూడవచ్చు, వాళ్ళకు కూడా నచ్చవచ్చు. అంటే అంత బ్రిలియన్స్ యాక్టర్ పర్ఫార్మెన్స్ చూస్తే యాక్చువల్లీ యాక్టింగ్ అంటే ఏంటిది అనేది మనకు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు చేసే ఎక్స్పోజింగ్ యాక్టింగా, లేకపోతే యాక్టింగ్ అంటే ఏంటి అసలు. ఆమె బ్యూటీ, ఆమె అందము, ఆమె నటన, ఆమె అభినయము, ఆమె ఎక్స్ప్రెషన్స్ ముందర వీళ్ళు అసలు ఒక ఫ్యాన్గా నా ఫీలింగ్ నాది. నాకు ఆమె అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈ వీడియో చేసిన. ఐ లవ్ మధుబాల గారు. ఐ రెస్పెక్ట్ హర్. ఐ అడ్మైర్ హర్. ఆమె ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి ఒక అభిమానిగా కోరుకుంటున్నా. భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.